ఏలూరు జిల్లా లింగపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు జూబ్లీనగర్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని డీటీసీ కరీం తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నారని తెలిపారు. ప్రయాణికుల నుంచి మరింత సమాచారం తెలుసుకుంటామని, ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కరీం తెలిపారు. బస్సు అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించారని, ఆల్ ఇండియా పర్మిట్ ఉందన్నారు. అలాగే ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యేందుకు వీరంకి ప్రవీణ్ బాబు అనే వ్యక్తి మృతి చెందాడు. బస్ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన ఆయన బయటకు దూకి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో బస్సు కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లోని ఓ కంపెనీలో 20 లక్షల రూపాయల ప్యాకేజీతో ప్రవీణ్ బాబు జాబ్ దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఏలూరు జిల్లా లింగంపాలెంలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి భారతి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వైపుగా వెళ్తోంది. అయితే జూబ్లీనగర్ సమీపంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని డీటీసీ కరీం తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ట్రావెల్ చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రయాణికుల నుంచి ఇంకా మోర్ డీటెయిల్స్ని అడిగి తెలుసుకుంటున్నామని, ప్రమాదం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నామని డీసీఎం కరీం తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, లింగంపాలెంలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. భారతి ట్రావెల్స్ బస్సులో ఒకరు మృతి చెందారు. సో మృతిని వివరాలు ఏ విధంగా ఉన్నాయి? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ధర్మాజిగూడ నుండి హైదరాబాద్ వయా చింతలపూడి వెళ్తున్నటువంటి భారతి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇది స్లీపర్ బస్సు జూబ్లీ నగర్ వద్దకు వచ్చేసరికి ఒకసారిగా రోడ్డుకి అడ్డంగా అదుపు తప్పి పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. అయితే బస్సు ప్రమాదం పడిపోవడానికి ముందు కొద్ది దూరం ముందే ఒక బైక్ ని ఢీకుంది. ఆ బైక్ ని ఢీకున్న కంగారులో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని పెంచాడు. ఈ పెద్ద కరువు అంటే అడవి మార్గం మొదలవుతుంది. బస్సు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి అడవి మార్గం మొదలవుతుంది కాబట్టి ఆ ఏరియా త్వరగా దాటేయాలి అన్న ఆలోచనతో బస్సు డ్రైవర్ అతి వేగంలో వెళ్ళటం, ఏదైతే పెద్ద మలుపు దగ్గరికి వచ్చేసరికి కంట్రోల్ చేయలేక అదుపు తప్పినట్లుగా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. మరోపక్క ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ఇప్పటికే మృతి చెందాడు. డిటిసి ఎస్కే కరీం ఆ ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ గా బస్సు గుర్తించారు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, బస్సుకు అన్ని రికార్డులు ఉన్నాయని కరీం అయితే చెప్తున్నారు. కానీ డ్రైవర్ పరారీలో ఉండటం కొంత అనుమానాలకు తావిస్తుంది. డ్రైవర్ ఎందుకు పరారీలో ఉన్నాడనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ఉన్నారని, అందులో ఒక వ్యక్తి చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక, మరోపక్క చనిపోయిన వ్యక్తి వీరంకి ప్రవీణ్ కుమార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హైదరాబాద్ అయ్యప్పరాజుగూడెంలో ఇతను బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన కాసేపటికి అంటే 1:20 ప్రమాదం జరగటం ఉన్నాడు అంటున్నాడు. ఈ బస్సు ఎడమ చేతికి అదుపుతో పడిపోయినప్పుడు ఇతను బస్సు కింద పడిపోయాడు అని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే గాయపడ్డ వారిని చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోపక్క చనిపోయిన వీరంకి ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని కూడా చింతలపూడి ఏరియా మార్చరీకి అయితే తరలించారు. ప్రవీణ్ కుమార్ బంధువులు చింతలపూడి ఏరియా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. చాలా వారి బాధ వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతను కొద్దిసేపటి క్రితం బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన 6 గంటల్లోనే అతను చనిపోవడం, ఇంటికి ఒక పెద్ద దిక్కు కోల్పోయామని కూడా ప్రవీణ్ బంధువులు అక్కడ రోధించే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక, సాగర్, ఈ ఘటన పైన పోలీసులు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? డ్రైవర్ పరారీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి అంటే డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడానికి కానీ, డ్రైవర్ని గాలించడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అనేది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన జూబ్లీ నగర్కి కొద్దిగా ముందు అతను ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడం, దానికన్నా కొద్దిగా ముందు ఒక ఆటోను కూడా ఢీకొట్టే ప్రయత్నం చేశారు.
బస్సు లేట్ అయిపోయింది, ప్రయాణికులు తొందరగా చేరుకోవాలన్న ఆలోచన కానీ, లేకపోతే డ్రైవర్ పూర్తి నిర్లక్ష్యంతో ఉంటాం, అంటే పారిపోయాడు కాబట్టి అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది చెప్పడం ఇప్పుడు కష్టం. కానీ అతను దొరికిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ కూడా తీస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ రెండు మైనర్ ప్రమాదాలు తర్వాత బస్సు డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళటం, అతిపెద్ద మలుపు దగ్గర కనీసం స్లో చేసే ప్రయత్నం చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రాధిక. థ్యాంక్ యూ సాగర్.